యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మనకి మార్వాడి యూనివర్సిటీ వాళ్ళ రీజనల్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయి అన్నది లాస్ట్ ఎపిసోడ్ దాకా చూపిస్తూ వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్నాము. మీరు చూస్తున్నారు నా వెనకాల కేఎల్ఎం షాపింగ్ మాల్ కి ఆపోజిట్ లేన్ లో ఆర్కే టిఫిన్స్ అని ఉంటుంది. ఆర్కే టిఫిన్స్ ఆపోజిట్ సందులో రత్న అపార్ట్మెంట్స్ లో మనకి మార్వాడి యూనివర్సిటీ రాజమండ్రిలోని రీజనల్ ఆఫీస్ లొకేట్ అయి ఉంటుంది అనమాట. సరే, అసలు రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకి మార్వాడి యూనివర్సిటీ గురించి అసలు ఏం తెలుసు సార్? చాలా తెలుసు అండి. పాయింట్ టు పాయింట్ చెప్తా. మనం 2700 మంది అడ్మిషన్ జరిగినాయి, అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి. ఆల్రెడీ మాకు ఇక్కడ మన రాజమండ్రి ఆఫీస్లో 200 ఆల్రెడీ వాకిన్స్ అయిపోయినాయి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ నదర్ స్పెషల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో మనకి మార్వాడి యూనివర్సిటీ వాళ్ళ రీజనల్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయి అన్నది లాస్ట్ ఎపిసోడ్ దాకా చూపిస్తూ వచ్చాము. అందులో భాగంగా వి హావ్ బీన్ కవరింగ్ విజయవాడ అండ్ ఏలూరు. ఇప్పుడు ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్నాము. సో రాజమండ్రి నుంచి నెక్స్ట్ వైజాగ్ వెళ్దాం. ప్రస్తుతం రాజమండ్రిలో మన మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఎక్కడుంది అంటే, మీరు చూస్తున్నారు నా వెనకాల కేఎల్ఎం షాపింగ్ మాల్, విచ్ ఇస్ వెరీ ఫేమస్. కేఎల్ఎం షాపింగ్ మాల్ కి ఆపోజిట్ లేన్ లో ఆర్కే టిఫిన్స్ అని ఉంటుంది. ఆర్కే టిఫిన్స్ ఆపోజిట్ సందులో రత్న అపార్ట్మెంట్స్ లో మనకి మార్వాడి యూనివర్సిటీ రాజమండ్రిలోని రీజనల్ ఆఫీస్ లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మీ అందరికి పరిచయం చేయడానికి కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ పిల్లలకి లాస్ట్ ఇయర్ జాయిన్ చేశారు వాళ్ళ పిల్లల్ని. సో వాళ్ళందరికీ ఎంత బాగుంది, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్. రేపో మాపో మీ పిల్లలే జాయిన్ అవుతున్నారు అంటే మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వాళ్ళని మాట్లాడి అడిగి తెలుసుకుందాం. అలాగే రాజమండ్రిలో ఉన్న రీజనల్ బ్రాంచ్ మేనేజర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్ని విశేషాలు మాట్లాడుకోవాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నందం వీర్రాజు, బ్రాంచ్ మేనేజర్, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9182899122. అడ్రస్ ఫ్లాట్ నంబర్ C3, ఫస్ట్ ఫ్లోర్, రత్న అపార్ట్మెంట్స్, ఆపోజిట్ బైబిల్ ప్లేస్ చర్చ్, బిసైడ్ ఆర్కే టిఫిన్స్, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. రాజమండ్రి మార్వాడి యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ లో ఉన్నాము. మనతో పాటు రీజనల్ బ్రాంచ్ మేనేజర్ నందం రాజు గారు ఉన్నారు. ఆయనతో కలిసి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్. వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ రాజమండ్రి ఆఫీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు ఫుల్ ఈగర్ గా ఉన్నాము ఇవాళ ఇక్కడ పేరెంట్స్ ని కలవడంతో పాటు మీతో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ మేడం. సరే, అసలు రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకి మార్వాడి యూనివర్సిటీ గురించి అసలు ఏం తెలుసు సార్? ఏం తెలుసు అంటే చాలా తెలుసు అండి. పాయింట్ టు పాయింట్ చెప్తా. మనం అంటే గత సంవత్సరం మనకి అంటే లెక్కగా చూసుకుంటే 2700 మంది అడ్మిషన్ జరిగినాయి, అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి. అట్లానే మన ఆంధ్ర అంటే ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా 100+ స్టూడెంట్స్ వెళ్ళారు. సో ఇప్పుడు జనరలీ ఇంతమంది వెళ్ళారంటే ఎక్కడో ఉన్న రాజ్కోట్, గుజరాత్, మనం ఎక్కడ ఉన్నామండి ఇక్కడ ఈస్ట్ వెస్ట్. అక్కడికి వెళ్ళారంటే ఉట్టిన వెళ్ళిపోలేదు కదా. సో ఏదో చూసుంటారు. అంటే జనరలీ పేరెంట్స్కి ఇది టాస్క్ అండి. ఇంటర్ అయిపోతున్నా పెద్ద టాస్క్. ఎక్కడ జాయిన్ చేయాలి పిల్లల్ని, ఏంటి 10th ఒక లెక్క, ఇంటర్ ఒక లెక్క, అంటే అయిపోయింది. ఆ తర్వాత ఏదో వాళ్ళ కెరీర్ బిల్డప్ చేస్తుంది. కోర్స్ నిజమే కాదా? సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్కి టెన్షన్, అది ఏదైనా ఏ కోర్స్ అయినా. సో బేసికలీ మన ఇంజనీరింగ్ ఎంపీసీ వస్తుంది. సో ఎక్కడ చదివించాలి, ఏ కాలేజ్ చదివించాలి, ఇలాగ తరుణంలో ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఒక 10-20 కాలేజీలు, యూనివర్సిటీలు చూసుంటారు. కానీ మన దగ్గరికి ఎందుకు వచ్చారు? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ ఉన్న అక్రిడేషన్స్ NAAC A+, NBA అక్రిడేషన్. సో దాంతోపాటు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్స్ అ గ్లోబల్ క్యాంపస్.
అంటే మనకి 53 కంట్రీస్ నుంచి చదువుకుంటున్నారండి. జస్ట్ బిలీవ్ ఇట్, 53 కంట్రీస్ నుంచి చదువుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయం అది. సో ఎక్రిడేషన్, తర్వాత మనకి గ్లోబల్ క్యాంపస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఒక స్టూడెంట్, ఒక పేరెంట్, ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుందండి. నేను అంటే మా పాపకు కానీ బాబు కానీ చదివిస్తే అక్కడ అబ్బా అనిపించాలి అని ఉండాలి, అంతే కదండి. ప్రతి తల్లిదండ్రులకు కోరుకుంటుంది అది. ఓకే, సో వెళ్ళండి, ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది, ఆ గాంభీర్యం ఉండాలండి నాకు తెలిసి. ఎందుకంటే మనకి ఏది మనం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు చెప్పుకున్నా అలాగే ఉంటుంది. సో పేరెంట్స్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ పాజిటివ్ వైబ్ ని గ్రాప్ చేశారు, వాళ్ళకి తెలుసు అంటున్నారు మీరు. Yes, 100%. ఇలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి మీరు ఎలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేసేవారు రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ? అదే మనం చెప్తాను, ఇంకా 2 విషయాలు దీంట్లో ఉన్నాయి. Yeah. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్బా అనిపించాలని చెప్తున్నాను కదా, అట్లా దాంతోపాటు వాళ్ళకున్న ఆపర్చునిటీస్, అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు చెప్పండి. మనకి సూపర్ కంప్యూటర్ కానీ, ఇక మనకి ఈ లైబ్రరీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఇంక్యుబేషన్ సెంటర్, రోబోటిక్స్ ల్యాబ్స్, వాట్ నాట్. ఇది ఉంటే సరిపోద్దా? మనకి ఆపర్చునిటీస్ అంటే ప్లేస్మెంట్స్ తరంగా చూసుకుంటే అంటే మార్వాడి యూస్ చేసినట్టుగా ఎవరు చేయట్లేదు, అలా ఉందన్నమాట. తర్వాత లైఫ్, 5th మనకి పారామీటర్ ఉంది లైఫ్. అంటే వీళ్ళకి ఉన్న స్కిల్స్ ఏవి ఉన్నా, డ్యాన్స్ కానీ, ఆర్ట్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఏదైనా ప్రతి ఒక్కరితో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెయిన్ ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ. అంటే అబ్బాయి స్టూడెంట్ అంటే వాళ్ళ పేరెంట్ అయినా, అమ్మాయి స్టూడెంట్ పేరెంట్ అయినా అంత దూరం పంపిస్తుంటే వాళ్ళు మెయిన్ చూసుకునేది సేఫ్టీ, సెక్యూరిటీ. ఇవన్నీ ఒక అయితే మనకి ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇది ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్యాకేజ్గా వచ్చాయి. ఇంతమంది లాస్ట్ ఇయర్ మేము 1000 అంటే పేరెంట్స్, స్టూడెంట్స్ మేము చెప్పింది నిజమా కాదా అని చూసి తీసుకెళ్ళి వాళ్ళే ఇంకో 1000 మందికి చెప్పారండి. సో ఇలాగా ఈ జనాలకి, ప్రజలకి, స్టూడెంట్స్కి ఈ విధంగా మార్వాడి యూనివర్సిటీ తెలిసింది. సో మీరు ఎలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు యూజువల్గా? మేము జనరలీ అంటే ఎవ్రీ మనకి సీజన్ అప్పుడు ఏంటంటే కాలేజెస్ అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉన్న ప్రతి చిన్న కాలేజ్, జనరల్ మన ఉన్న ఏరియాలో, అంటే అది ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజ్ అయినా, ప్రతి ఒక్క కాలేజ్కి మనకి ప్రెజెంటేషన్స్, డెమో ప్రెజెంటేషన్స్ ఉంటాయి. రైట్. అసలు మన యూనివర్సిటీ ఏంటి, ఇది ఆ పిల్లలతో ఇంటరాక్షన్స్, అలాగే పేరెంట్స్తో ఇంటరాక్షన్స్, ఇవన్నీ మనం చేస్తున్నాము. సో అన్నిట్లోకన్నా గొప్పతనం ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. మేము చెప్పిన దానికన్నా స్టూడెంట్స్, పేరెంట్స్ ఎక్కువ మంది చెప్పి మాకు అడ్మిషన్స్ వస్తున్నాయి. రైట్. అంత బాగుంది అనుకుని, ఎందుకంటే వెళ్ళారు, కళ్ళతో చూశారు, వచ్చారు, వాళ్ళే మనకి చెప్తున్నారు. ఈ ఇయర్ కూడా అలా జరుగుతుందండి. సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, లేకపోతే గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించినటువంటి లైబ్రరీలో అన్ని బుక్స్ ఉండడం కావచ్చు, నాక్ అక్రిడేషన్ కావచ్చు, ఇట్లా మీరు చెప్పిన హైలైట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, నాది ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ సార్. చెప్పండి, అడగండి. ఆంధ్ర నుంచి ఒక స్టూడెంట్ గుజరాత్ దాకా వెళ్ళి చదువుకుంటేనే ఇవన్నీ ఉన్న కాలేజ్ ఉందా? అంటే హౌ స్పెషల్ ఇస్ మార్వాడి యూనివర్సిటీ? ఎందుకు ఆంధ్ర నుంచి గుజరాత్ వెళ్ళి మార్వాడి యూనివర్సిటీలోనే చదవాలి? సో ఒక పాయింట్ చెప్పండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఎక్కడైనా ఉంటుందండి. ఇండియాలో కాలేజ్, యూనివర్సిటీస్ ఎక్కడైనా ఉంటాయి. కానీ ఒక పేరెంట్ ఏం చూసుకుంటారంటే, స్టూడెంట్ కూడా ఏం చూసుకుంటారంటే, మనకి ఈ ఫెసిలిటీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే కొన్ని ఏరియాలో, మన కొన్ని పార్ట్ ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. ఆ యూనివర్సిటీ వచ్చినప్పటికీ వాళ్ళ బడ్జెట్కి 3 times అయిపోతుందండి. ఆఫ్ కోర్స్ మనం అనుకున్న బడ్జెట్కి 20 to 25 lakhs అయిపోతుంది ఒక ఇంజనీరింగ్ చేయాలంటే. సో ఆ విధంగా ఈ ఫెసిలిటీస్ వచ్చి ఈ బడ్జెట్ ఫ్రెండ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అంటే మెయిన్ సేఫ్టీ, సెక్యూరిటీ కూడా ఇవన్నీ కలిగే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ మన మార్వాడి యూనివర్సిటీ వస్తున్నారు, మార్వాడి యూనివర్సిటీ చదువుతున్నారు. వండర్ఫుల్ సార్. సార్, మార్వాడి యూనివర్సిటీలో పిల్లలకి ప్రత్యేకంగా ఏమైనా స్కాలర్షిప్ సదుపాయాలు లాంటివి ఏమైనా ఇస్తారా? డెఫినెట్లీ అండి. ఈ ఒక్క విషయం చెప్పాలండి, ఇక్కడ గొప్పతనం ఏంటంటే లాస్ట్ ఒక్క సీట్ ఉన్నా దానికి డొనేషన్ ఉండదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఏరియాలో డొనేషన్స్ ఎలాగుంటాయి, సీట్లకి డిమాండింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక ఎత్తి ఏంటంటే మనకి డొనేషన్స్ ఉండవు. పాయింట్ నెంబర్ 1, డొనేషన్ లేదు పక్కన పెట్టండి. ఇంకా మనకి 95 అంటే మన గ్రూప్లో ఇంటర్మీడియట్ బేసిస్ చేసుకొని మనకి గ్రూప్లో 95 to 96 to 100% ఉంటే మనకి 80,000 టోటల్ మీద తగ్గుతుందండి. అంటే ఈచ్ ఇయర్ 20 తగ్గి 80,000 మనకి టోటల్గా స్కాలర్షిప్ వస్తుంది మెరిట్ స్టూడెంట్స్కి. అట్లానే 90 to 95% ఉంటే మనకి 10,000 అంటే 40,000 టోటల్గా స్కాలర్షిప్ వస్తుందండి. సో వాళ్ళకి కమిట్మెంట్ ఏది ఉందో అదే ఉంటుందండి. మళ్ళీ పెరిగినా
అది వాళ్ళకి అంతే ఉంటుంది అన్నమాట. వండర్ఫుల్ సార్. ఇవన్నాయండి. సో టోటల్ గా మెరిటోరియల్ బేసిస్ మీద నడుస్తుంది అనమాట మార్వాడి Of course. యూనివర్సిటీ. అదే చెప్తున్నాను మీకు. అంటే ఒక ఎత్తున మనకి అంటే డొనేషన్ లేకపోవడం ప్లస్ మెరిట్ స్టూడెంట్స్ కి students. ఈ స్కాలర్షిప్స్ కూడా మనకు సో దట్ అది ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది Of స్టూడెంట్స్ course. కి. నందం వీర్రాజు బ్రాంచ్ మేనేజర్ రాజమండ్రి. ఫోన్ నంబర్ 9182899122. అడ్రస్ ఫ్లాట్ నంబర్ C3 ఫస్ట్ ఫ్లోర్ రత్న అపార్ట్మెంట్స్ ఆపోజిట్ బైబిల్ ప్లేస్ చర్చ్ బిసైడ్ ఆర్కే టిఫిన్స్ ఏవి అప్పారావు రోడ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు అంటే బిజినెస్ మోటో, కొన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే సర్వీస్ మోటో. సో ఇది ప్యూర్లీ ఏంటంటే మనకి సర్వీస్ మోటో బేస్డ్. సో Absolutely. అందుకే మనం ఈ స్టూడెంట్స్కి మనం ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. సరే, ఈ క్వశ్చన్ నేను అడగడానికి కొంచెం మొహమాట పడుతున్నాను, బట్ ఏం స్టిల్ పర్లేదు. పేరెంట్స్ వర్షన్ నుంచి అడుగుతున్నాను. ష్యూర్ సరే, ఇప్పుడు రాజమండ్రి నుంచే ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకుంటాడు, లేదా రాజమండ్రి దగ్గర ఉన్న ఇంకొక మారుమూల పల్లెటూరు నుంచి వెళ్ళాలనుకుంటాడు. ఓకే. రాజ్కోట్ దాకా వెళ్ళి చూడాలంటే ఆ కాలేజ్ భయం, అంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఒప్పుకుంటారా ఒప్పుకోరా. కాలేజ్ టూర్ ఏదన్నా చేయడానికి ఆస్కారం ఉంటుందా? పేరెంట్స్ తీసుకెళ్తారా? మేడం లాస్ట్ ఇయర్ మేము తీసుకెళ్ళాం, ఈ ఇయర్ కూడా ఉంది. ఆల్రెడీ మీకు అంటే మీకు తెలుసో ఏదో ఇక్కడ మన రాజమండ్రి ఆఫీస్లో 200 ఆల్రెడీ వాకిన్స్ అయిపోయినాయి. దాంట్లో 70% మనకి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. 70%. వండర్ఫుల్, అద్భుతం. సరే, ఇది కోఎడ్ యూనివర్సిటీయా? అంటే గర్ల్స్ కి కూడా ఇక్కడ చదువుకోవడానికి ఆస్కారం ఉందా? డెఫినెట్లీ మేడం. అంటే మనకు పేరెంట్స్ ఆల్రెడీ మాట్లాడుంటారు మీరు. సో జనరల్లీ అంటే మీరు ఆశ్చర్యపోతారు ఏంటంటే మనకి నేను చెప్పాను కదా 2700 టోటల్ అంటే మన అంటే ఆఫీషియల్ నంబర్స్ ప్రకారంగా దాంట్లో 60% అమ్మాయిలు ఉన్నారండి. అద్భుతం, అద్భుతం సార్, సూపర్. లాస్ట్ ఇయర్ సూపర్. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎందుకంటే ఎక్కడ భయపడతారో ఇక్కడ 70% ఉన్నారు అమ్మాయిలు. ఇక్కడ నుంచి 60-70% అమ్మాయిలు అంటే ఉన్నారు. అసలు సామాన్యమైన విషయం అదే కాదు. కదండి. సార్, ప్రత్యేకంగా ఆడపిల్లల సేఫ్టీ కోసం అంటే నాకు మీరు చెప్పారు సేఫ్టీ సెక్యూరిటీ Yes, yes. ఉందని చెప్పారు, Yes. కానీ ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఏ రకంగా ప్రొవైడ్ చేస్తారు అని అడిగితే ఏం చెప్తారు? ఇంతమంది వెళ్ళారంటే సేఫ్టీ సెక్యూరిటీ చూసుకుని వెళ్ళారు. ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ ఏంటంటే అండి ఫస్ట్ టీచింగ్ లెర్నింగ్ పైన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అట్లానే సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అంటే మీకు ఒకటి తెలిసి ఉంటుంది, అది గుజరాత్ అండో వేరే రాష్ట్రం కాదు, అదొక నెక్స్ట్ జపాన్. దట్టు ఏంటంటే ఆడపిల్లలకి స్త్రీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. ఇంకా రాజ్కోట్ అంటే గుజరాత్లో రాజ్కోట్ ఇంకా సేఫ్టీ, ఎందుకంటే రాజ్కోట్ అంటే రాజుల కోట. సో అక్కడ పద్ధతి పాడులు వేరే. అండ్ కమింగ్ టు మన యూనివర్సిటీ ఆ కెమెరాస్ కానీ అంటే ఫ్రీడమ్ ఉంటుందండి, అట్లానే స్ట్రిక్ట్ కూడా ఉంటుంది. ఎలాగో కట్టేసి ఉంచలేరు కదా పిల్లలకి, ఆ క్యాంపస్లో తిరుగుతుంటారు. ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా వాళ్ళ పేరెంట్స్ అంటే ఎలాగంటుందంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినా వాళ్ళకి ఏదైనా రాజ్కోట్ లో ఉంటున్నా రాజమండ్రిలో పేరెంట్స్ ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి. ఎస్ ఆఫ్ కోర్స్. సో ఆ విధంగా మనకి కట్టుబాట్లు ఉన్నాయండి. అలాంటప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే 53 కంట్రీస్ నుంచి చదువుకున్నారంటే వాళ్ళు ఎంత సేఫ్టీ సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు. మన 20 రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడికి వెళ్తుంటారు, వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంటారు. ఓన్లీ ఆంధ్ర కాదు కదండి, ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు, మన తెలుగు రాష్ట్రాలే కాదు వేరే వేరే వెళ్తున్నారు. సో ఇంత కల్చర్ అక్కడ ఉందంటే సో భయపడడం అవసరం లేదండి అసలు ఏ విషయంలో కూడా. అబ్బాయిలు కానీ ఇంకొక విషయం చెప్తున్నానండి, అమ్మాయిల విషయంలో మనం సేఫ్టీ సెక్యూరిటీ అనుకుంటాం, అబ్బాయిల విషయంలో కూడా ఎందుకు అనుకోవట్లేదు, అది పెద్ద ప్రాబ్లం మనకి. కొన్ని విషయాల్లో అంటే చాలా అంటే ఈ వయసు అలాంటిదండి, మనం చెప్పేది ఏం లేదు. కానీ అక్కడ కట్టుబాటు కరెక్ట్గా ఉందనుకోండి ఎందుకు వెళ్తారు చెప్పండి. ఇప్పుడు గుజరాత్ అంది మీకు తెలిసిందే, డ్రై స్టేట్. పేరెంట్స్ గుండె ధైర్యం చేసుకుని హాయిగా చదివిస్తున్నాను, హాయిగా ఉన్నాడు అనే ఫీలింగ్ వస్తుంది అక్కడికి వెళ్తే. పర్ఫెక్ట్, అసలు మీతో మాట్లాడుతుంటేనే హాయిగా ఉంది, పిల్లలు అక్కడ హ్యాపీగా ఉంటారు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకున్నా, రాజమండ్రి రీజనల్ ఆఫీస్ కి రావాలి అని అనుకున్నా, మార్వాడి యూనివర్సిటీ డీటెయిల్స్ కోసం అడ్రస్ ఏం చెప్తారు మీరే చెప్పండి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనది ఏ కన్సల్టెంటివ్ ఏ పిఆర్ ఆఫీస్ కాదు, ఇది కంప్లీట్గా రీజనల్ ఆఫీస్. ఉభయ గోదావరి పాత ఉభయ గోదావరి జిల్లాలకి రీజనల్ ఆఫీస్ ఇక్కడే. సో దీని అడ్రస్ మనకి ఏంటంటే ఏవి అప్పారావు రోడ్ ఉంది, C3 రత్న అపార్ట్మెంట్స్, ఏవి అప్పారావు రోడ్ ఆపోజిట్. అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది KLM షోరూమ్ అనేది ప్రతి ఒక్కరికి సుపరిచితం అండి. సో దాని ఆపోజిట్ మనకి రోడ్ వస్తే ఆర్కే టిఫిన్స్ ఉంది, ఆర్కే టిఫిన్స్ ఆపోజిట్ లోనే మన బిల్డింగ్ ఉంటుంది, మన బోర్డులో కనిపిస్తుంది. సో ఏవి అప్పారావు రోడ్ ఆర్కే టిఫిన్స్ ఆపోజిట్ గా రైట్ మన ఆఫీస్ అండి. నేను 24/7 అవైలబుల్ ఉంటాను, మా స్టాఫ్ ఉంటారు. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏ డౌట్ ఉన్నా, ఏ ఎన్క్వైరీ ఉన్నా, ఏ అడ్మిషన్ గురించి ప్రతి ఒక్కరు రావచ్చు. నందం వీర్రాజు బ్రాంచ్ మేనేజర్ రాజమండ్రి. ఫోన్ నంబర్ 9182899122. అడ్రస్ ఫ్లాట్ నంబర్ C3 ఫస్ట్ ఫ్లోర్ రత్న అపార్ట్మెంట్స్ ఆపోజిట్ బైబిల్ ప్లేస్ చర్చ్ బిసైడ్ ఆర్కే టిఫిన్స్ ఏవి అప్పారావు రోడ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్. ఇంకెందుకండి ఆలస్యం, అడ్రస్ ఎక్కడో తెలుసుకున్నారు.
పిల్లలకి ఎంత సేఫో అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్కి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో ఎంత బాగా చదువు చెప్తున్నారు అన్నది అర్థం చేసుకున్నారు. కాబట్టి వెంటనే వచ్చేసి మీ పిల్లల్ని కూడా మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఆ పనులు మీరు కోఆర్డినేట్ చేసుకుంటుండండి. మీన్ వైల్ ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జాయిన్ చేశారట మార్వాడి యూనివర్సిటీలో. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం, ఒక పేరెంట్గా వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ యూజువల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక చైల్డ్కి ఏం కావాలో ఇంకొక చైల్డ్ బాగా అర్థం చేసుకుంటారు అని అంటుంటారు కదా. ఈ నేపథ్యంలో పిల్లల్ని మార్వాడి యూనివర్సిటీకి పంపించి చదివించాలి అని అంటే పేరెంట్స్ మనసులో ఉన్న భయాలు కానీ లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ ఎన్ని ఆలోచిస్తారు అనడానికి నేను ఇంకొక పేరెంట్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. బికాజ్ వాళ్ళ చైల్డ్ని లాస్ట్ ఇయర్ ఆర్ దాని ముందర సంవత్సరం జాయిన్ చేశారు. అసలు ఆ స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటూ ఒక పేరెంట్గా వాళ్ళ బాబునో పాపనో మార్వాడి యూనివర్సిటీకి పంపించిన తర్వాత ఎంత సంతృప్తికరంగా ఉన్నారు అనేది స్వయంగా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, ఎవరిని జాయిన్ చేశారు మార్వాడి యూనివర్సిటీ? మా అబ్బాయినండి. సో మీ బాబుని ఎందులో ఏ కోర్సులో జాయిన్ చేశారు? ఇంజనీరింగ్. సో ఎంతకాలం అయిందండి జాయిన్ చేసి? ఫస్ట్ టైం అయిందండి, రెండో సెమ్కి ఇప్పుడు అంటే ఫస్ట్ సంవత్సరం కింద సంవత్సరం జాయిన్ చేశాం. రైట్. సో ఒక పేరెంట్ గా మీకు ఎంతటి సాటిస్ఫాక్షన్ ఉంది మార్వాడి యూనివర్సిటీలో మీ బాబు చదువుకోవడం? పంపించేటప్పుడు కొద్దిగా టెన్షన్ పడ్డా ఉండే, తర్వాత అక్కడికి వెళ్ళి మా కళ్ళతో చూసిన తర్వాత పిల్లోడు కూడా ఇప్పుడు ఫస్ట్ అయితే ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి మాట్లాడాడు, ఇప్పుడు హిందీ కూడా మాట్లాడుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, చాలా బాగుంది. ఏం చూసారు మీరు యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళి, ఏం గమనించారు? మొత్తం అక్కడ ఫెసిలిటీ ఏమున్నాయి, తర్వాత ల్యాబ్, తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్ ఎలా ఇస్తారు, లాంగ్వేజ్ ఎలా మాట్లాడతారు, తర్వాత సార్లు చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా ధైర్యంగా చెప్పారు. ఏం చెప్పారంటే మేము ఎంతైనా చెప్తాం, మీరు కూడా చదువుకొని దాంట్లో ఎదరికి వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు దాంట్లో, లేకపోతే మటుకు మేము మిమ్మల్ని పంపించి మేమే చేయంతో దగ్గరుండని చెప్పి కూడా చెప్పారు. తర్వాత ఫుడ్ విషయంలో కూడా సూపర్ మేడం. అంటే మేము ఆంధ్ర ఫుడ్ అక్కడ పిల్లోడికి దొరుకుతుందా దొరకదా అంటే చపాతీ రోటీ ఎక్కువ అంటారు, మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ వెళ్ళాం కాబట్టి ఆ ఊహలో వెళ్ళారు మీరు. వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ కూడా మన ఆంధ్ర ఫుడ్ పెడుతున్నారు, ఆవకాయ పచ్చడి ఉంది, పప్పు ఉంది, బ్రహ్మాండంగా అన్ని కూడా బాగుంది. ఫెసిలిటీ నెయ్యి కూడా ఇస్తున్నారు. మళ్ళీ అక్కడ పిల్లోడు కూడా పొద్దున్న పాలు అండి, మార్నింగ్ లేచినంటే టిఫిన్ తో పాటు స్నాక్స్ పాలు పెడుతున్నారు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ 4:30కి, మళ్ళీ నైట్ మామూలుగా క్యాంటీన్లో భోజనం, అంతా బాగుంది. ఫెసిలిటీ కూడా బాగుంది మేడం. రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీనింగ్, మార్నింగ్ వెళ్ళిపోయేటప్పుడు క్లీన్ చేస్తారు మేడం, ఈవినింగ్ కూడా నైట్ కూడా క్లీన్ చేస్తున్నారంట. నా కళ్ళతో కూడా చూశాను నేను వెళ్ళినప్పుడు. బాబుని దేబెట్టింది కాక నేను 2 సార్లు వెళ్ళాను మళ్ళా, అసలు ఎలా ఉంది ఏంటి చెక్ చేయడానికి అని చెప్పి వెళ్ళాను. బాబుని ఎప్పుడు పంపించలేదు. ఇక్కడ లోకల్లో చదివిద్దాం అనుకుంటే ఇక్కడ రాజు సార్ అని చెప్పి ఇక్కడ ఆయన ఏంటంటే చాలా బాగుంటుంది సార్, ఒకసారి చూడండి మీరు కూడా, మీరు చూసి డెసిషన్ తీసుకోండి అప్పుడు పంపించండి, లేకపోతే పంపించద్దు, బాగోపోతే ఆయనే చెప్పి పంపించారు. ఇక్కడ ఆయన కూడా మాతో ఫస్ట్ టైం చూస్తాకి వెళ్ళినప్పుడు కాలేజీ చూస్తాకి వెళ్ళాం, ఇన్స్టిట్యూట్ చూస్తాకి మొత్తం దగ్గర ఉండని చూపించిన తర్వాత నాతో పాటు మా ఫ్రెండ్తో మా బాబుతో 5 పంపించానండి రాజమండ్రి నుంచి. అరే వా. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు ఫోన్ చేసి చాలా బాగుందండి, మంచిది తీసుకున్నారు మీరు, మీతో పాటు మా బాబుని కూడా. మీరు ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళినప్పటికీ మధ్యలో 2 సార్లు వెళ్ళారన్నారు కదా, అప్పటికి అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ లో కానీ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ తో కానీ మీతో బిహేవ్ చేసిన తీరు ఒకే రకంగా ఉంది? ఒకటే, నేను ఏం లేదు సరే ఏమైనా పని మీద వచ్చారా, లేకపోతే ఏమన్నా బాబాయ్నో కాల్ చేసాడా, ఇది ఉండే ఏం లేదు సార్ మామూలుగా వచ్చానండి చూస్తాకి, అంటే నాకు పని ఉందండి అటు సూరత్ వరకు వెళ్తాను ఇలా వచ్చాను అని చెప్పి మాట్లాడాను. 2 సార్లు కూడా అదే అడిగాను. ఒకసారి అయితే ఆఫీసులో క్యాగేసిన అడిగారు, సార్ ఏమైనా బాబాయ్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా ఏంటని చెప్పి అడిగారు. ఏం లేదు సార్ అని చెప్పాను. చాలా బాగుంది మేడం, అంటే మేము అనుకున్న దానికన్నా సక్సెస్గా ఉంది. సో ఓవరాల్ గా ఒక పేరెంట్ గా మీకు మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. రైట్, వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి, వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ రీజనల్ రాజమండ్రి ఆఫీస్. అంటే మన ఉభయ గోదావరి జిల్లాలు లైక్ రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, పిఠాపురం, జగ్గంపేట, పాలకొల్లు, నర్సాపూర్ ఈ సంబంధించిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన ఆఫీస్కి వచ్చి
ఏదైనా వివరాలు మన మార్వాడి యూనివర్సిటీ తాలూకా వివరాలు లైక్ అడ్మిషన్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ గురించి కానీ దేని గురించి కానీ మీరు వచ్చి మాకు సంప్రదించండి. ఇది మన టీం 24/7 మేము అవైలబుల్గా ఉంటాము. థ్యాంక్ యూ అండి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకొక పేరెంట్ ఉన్నారు. ఆవిడ మనోభావాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అస్సలు టెన్షన్ పడద్దు, ఫుల్ టెన్స్ గా నర్వస్ గా ఉన్నారు. మీ పాపని మార్వాడి యూనివర్సిటీకి పంపించేటప్పుడు కూడా ఇంతే టెన్షన్ పడ్డారా? టెన్షన్ పడ్డాను మేడం, చాలా. ఇప్పటికీ అంతే టెన్షన్ ఉంది అయితే? ఇప్పుడు లేదు మేడం. అసలు నిజంగా పాపను పంపించేటప్పుడు ఆ పాప కదా అంత దూరం వెళ్ళి ఎలా ఉంటుందా అని నేను చాలా భయపడ్డాను. కాకపోతే నేనే ధైర్యం చేసి పాపను పంపించాను. స్వతహాగా మీది రాజమండ్రి అండి? రాజమండ్రి మేడం. రాజమండ్రి నుంచి ఒక అమ్మాయిని అంత దూరం పంపించి చదివించాలి అని అనుకున్నప్పుడు ఒక తల్లిగా మీకున్న ఎలాంటి భయాలు మీరు ఓవర్కమ్ అయ్యారు ఈ పీరియడ్ లో చెప్పండి అమ్మా. అవును మేడం, అదే హాస్టల్ ఎలా ఉంటుంది అక్కడ మనకి అలవాట్లేదు. పాప అప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు మేడం, ఫస్ట్ టైం ఇది పంపించడం. కాకపోతే నేనే ధైర్యం చేసి వెళ్తే కొంచెం ఫ్యూచర్లో పాపకి బయట స్టేట్స్లో ఎలా బిహేవ్ చేస్తారు అన్నీ తెలుస్తాయని మేము పంపించాను మేడం. కానీ నేను అనుకున్న దానికంటే పాప బాగా డెవలప్ అయింది అనిపించింది నాకు. 1 టైం వచ్చింది మేడం ఒకసారి, చాలా బాగుంది మేడం. సో అక్కడ ఎస్పెషలీ మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ లో ఆడపిల్లలకి ఎలాంటి ప్రత్యేకమైన సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్? ఫుల్ సేఫ్టీ మేడం. అసలు సేఫ్టీ పరంగా అయితే ఏం చూడవసరం లేదు, చాలా బాగుంది ప్రతి విషయంలో. హాస్టల్ రూమ్స్ ఏంటి, ఫుడ్ ఫెసిలిటీస్ ఏంటి అన్ని బాగున్నాయి. బయటకు పంపించే అవకాశం కూడా లేదు. ఏదైనా అవసరమైనా పేరెంట్ పర్మిషన్ లేదు, అసలు బయటకు వెళ్ళే అవకాశం కూడా లేదు. అది కూడా ఉందా? అక్కడ నుంచి కూడా పేరెంట్ మన పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు పంపిస్తారు మేడం, అవుటింగ్ అయినా సరే. ఓకే. సో మరి ఫుడ్ విషయంలో అది ఫుడ్ చాలా బాగుంది మేడం. చాలా బాగుంది మేడం ఫుడ్ అయితే. అన్ని విషయాల్లో మేము వెళ్ళి తిన్నాం కూడా, చాలా బాగుంది మేడం. బేసికల్ గా మీ పాప ఎలా చదువుతుందండి? బాగా చదువుతారా? సో దట్ వెళ్ళిన వెంటనే అక్కడికి అడ్జస్ట్ అయిపోగలిగిందా? అడ్జస్ట్ అయింది మేడం. అసలు తను నేను ఎలా ఉంటుందా అనుకున్నాను, కానీ అసలు తను చాలా బాగా అడ్జస్ట్ అయింది మేడం అసలు. సో మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి మీరు మీ పాప కోసం వెళ్ళినప్పుడు కానీ లేకపోతే తెలుసుకుంటూ ఉన్న విషయాల్లో కానీ మీకు బాగా నచ్చి మీరు ఇంప్రెస్ అయిన విషయం ఏంటి? పాపలో డెవలప్మెంట్ నేను చూసాను మేడం మెయిన్ డైరెక్ట్ గా. అంటే ఎలా అండి? స్లోగా ఉండేది మేడం, ఎలా అయినా కొంచెం అనిపించేది నాకు. కానీ అక్కడికి వెళ్ళాక కొంచెం బాగా మాట్లాడటం ఏంటి అనే పికప్ అయింది. ఎడ్యుకేషన్ కూడా బాగుంది, అన్ని బాగున్నాయి మేడం. అందుకనే నేను ఇంకా భయం లేదు అసలు. ఎందుకు? ఏం చదివిస్తున్నారు పాప? బీటెక్ సిఎస్సి మేడం. అచ్చా అచ్చా అచ్చా. సో ప్లేస్మెంట్స్ గురించి వాటి గురించి మీకు ప్లేస్మెంట్స్ బాగుంటాయని మెయిన్ అంత దూరం పంపించాం మేడం. మెయిన్ అదే, ప్లేస్మెంట్స్ బాగుంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో తనకి బాగుంటుంది. మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకోవాల్సిన లేదని ఇంకా సార్ నందవరాజు సార్ కాల్ చేశారు. నేను ఇంటర్వ్యూస్ చాలా చూశాను ముందు, కాలేజ్ గురించి అన్నీ చూసే పంపించాము. మిమ్మల్ని కూడా తీసుకెళ్లారా? తీసుకెళ్లి మొత్తం క్యాంపస్ అంతా? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు మేడం, తర్వాత మామూలుగా పాపని తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాం మేడం. ముందుగా వీడియోస్ చూసే మాకు బాగా ముందే నచ్చింది మేడం, అవగాహన వచ్చేసింది వీడియోస్ చూసాక. ఇంక సార్ విజిటింగ్ రమ్మన్నారు కానీ మాకు కుదరక వెళ్ళలేదు మేడం అప్పుడు. పర్ఫెక్ట్. సో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉండే పిల్లలకి మీరు ఒక తల్లిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ పేరెంట్స్ కి మీ మాటగా ఒక ధైర్యంగా ఏం చెప్తారు? బెస్ట్ కాలేజ్ మేడం, నిజంగా ఆడపిల్లల్ని కూడా ధైర్యం చేసి పంపించవచ్చు. అసలు ఏ విషయంలోనూ భయపడవసరం లేదు. వండర్ఫుల్ అసలు, సూపర్. సో విన్నారు కదా, పేరెంట్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇద్దరితో మాట్లాడితే ఇద్దరు వాళ్ళ పిల్లలు పికప్ అయిన స్పీడ్ దగ్గర నుంచి మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ చాలా మంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి దగ్గర 54 కంట్రీల నుంచి పిల్లలు వచ్చి అక్కడ చదువుకుంటుంటారు. కాబట్టి ఆ లాంగ్వేజ్ ఎక్స్పోజర్ కానీ చాలా మందితో ఎక్స్పోజ్ అవుతున్న విధానం కానీ ఇవన్నీ చూస్తుంటే పిల్లలు ఐక్యూ లెవెల్స్ నుంచి నాలెడ్జ్ కోషెంట్ దగ్గర నుంచి లాంగ్వేజ్ బ్యారియర్స్ ని కూడా బ్రేక్ చేసి దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్ అన్నందుకు స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి రాజమండ్రికి సంబంధించిన ఈ రీజనల్ ఆఫీస్ విశేషాలన్నీ తెలుసుకున్నారు కదా. చలో అయితే ఏమాత్రం డిలే చేయొద్దు, ఇక్కడ నుంచి లెట్స్ మూవ్ ఆన్ టు విశాఖపట్నం.